ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు ఏం మాట్లాడుతున్నావు శ్రావ్య? ప్లీజ్ అన్నయ్య, నా కోసం, నా పెళ్లి కోసం ఆ కేసు వాపస్ తీసుకో. లేదంటే క్యామిని అంటే మా పెళ్లి జరగనిచ్చేలా లేదు. ఆవిడంటే ఈగోకి పోతుంది. నీకేమైంది శ్రావ్య? ఆవిడ దీన్ని దేనికి ముడిపెట్టిందో నీకు అర్థమవుతుందా? నాకంతా తెలుసన్నయ్య, కానీ నేను నీ చెల్లెల్ని. నువ్వు నా జీవితం గురించి ఆలోచించాలి. నేను నీ అన్నయ్యని మాత్రమే కాదు, ప్రాణాలని కాపాడే డాక్టర్ని కూడా. నాకదంతా తెలియదన్నయ్య. ఆగిపోతుంది అనుకున్న పెళ్లి అహల్య వల్ల జరుగుతుంది. నీ వల్ల మళ్ళీ ఆగకూడదు. ఆగిపోయిన నీ పెళ్లిని మళ్ళీ కష్టపడి పీటల దాకా తీసుకెళ్లిన అహల్య ప్రాణాలు నీ కాబోయే అత్తగారి వల్ల ప్రాణాపాయంలో పడబోయింది. నువ్వు నన్ను ఏమనుకున్నా సరే నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను. ఎంత దాకైనా వెళ్తాను. సరే, నా పెళ్లి ఆపే వరకు వెళ్తావంతే కదా? నువ్వు నందుని ఒప్పించి కుదిర్చిన పెళ్లి ఇప్పుడు నీ వల్లే పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అదే జరిగిందా నేను ప్రాణాలతో ఉండను. శ్రావ్య, నీ చెల్లెలి జీవితం నా కొడుకు చేతిలో ఉంది అని మర్చిపోకు. తను సంతకం పెట్టాలంటే మీరు మార్కెట్లోకి పంపించిన స్టాక్ అంతా వెనక్కి రప్పించాలి. నన్ను కాదని నా కొడుకుతో నీ చెల్లెలి పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. అహల్య గారు, నిద్రపోవచ్చు కదా? నిద్ర రావడం లేదండి. నమస్తే మేడం. ఏంటి మేడం, వాళ్ళు ఇంకా కంప్లైంట్ వెనక్కి తీసుకోలేదా? మీరు స్టాక్ వెనక్కి తీసుకుంటే తప్ప వాళ్ళు వెనక్కి తగ్గేలా లేరు మేడం. ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు? మేడం, మీరు ఇలా పంతానికి పోతే ఎలా మేడం? ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది. ఐ డోంట్ కేర్. సార్, మేడం గారితో మీరైనా చెప్పండి. మీరు స్టాక్ వెనక్కి తీసుకుంటే వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటాం అంటున్నారు. నేను చెప్పి చూశాను, కానీ సార్, మీ రెండు ఫ్యామిలీస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ రాకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. ఏమవుతుంది చెప్పు. మేడం, 1 అవర్లో మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన 24 అవర్స్లో మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లాల్సి వస్తుంది మేడం.
ఇది మెడికల్ ఇష్యూ కాబట్టి బెయిల్ కూడా రాదు, డైరెక్ట్గా జైలే. పైగా మీడియాకి న్యూస్ వెళ్తుంది, న్యూసెన్స్ అవుతుంది. మీ పరువు రెప్యుటేషన్ మొత్తం పోతాయి మేడం. అందుకే ఒకసారి మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. హ, తప్పుకో. అమ్మా అమ్మా యామిని అమ్మా యామిని! అమ్మా, ఏంటమ్మా ఇది? అమ్మా అమ్మా ఆగమ్మా. యామిని అమ్మా, ఏం చేస్తున్నావు? అమ్మా, ఏం చేస్తున్నావు యామిని! అమ్మా? మేడం, ఏం చేస్తున్నారు? యామిని చెప్పేది విను. యామిని అమ్మా అమ్మా, ఒకసారి యామిని! చెప్పేది విను. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. యామిని వదలరా. అమ్మా ఏంటమ్మా ఇది? అమ్మా యామిని! ఒక్క నిమిషం ఆగు. యామిని ప్లీజ్. అమ్మా యామిని! అమ్మా ప్లీజ్ అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. అమ్మా ఒకసారి యామిని! వినమ్మా. అమ్మా అమ్మా యామిని! ప్లీజ్ అమ్మా. అమ్మా యామిని! అమ్మా ఏంటమ్మా? ఎస్ఐ గారు సార్, ప్లీజ్ వెళ్ళండి, ఏం చూస్తున్నారు? రే పదరా. ఏమండి కాఫీ. అహల్య, 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 ఎక్కడున్నావు? బయటికి రా. రావే బయటికి. యామిని ఏమైంది? అహల్య, ఏంటి కేసు వాపస్ తీసుకోమంటే నిలుగుతున్నావు? వాపస్ తీసుకుంటావా లేదా? ఏంటమ్మా అది? ముందా గన్ కిందికి దింపు. ఎవరింటికి వచ్చి ఎవరిని బెదిరిస్తున్నారా ఆంటీ? కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తారా? మీరు కేసు వాపస్ తీసుకోకపోతే నేను జైలుకు వెళ్ళడం ఎలాగూ తప్పదు. అదేదో దీన్ని చంపేసి వెళ్ళిపోతాను. అప్పుడు నా కూతురి జీవితం కూడా సెట్ అయిపోతుంది. అయితే నన్ను కాల్చండి ఆంటీ. గౌతమ్, తనతో కేసు పెట్టించింది నేను. ముందు నన్ను చంపి తనని కాల్చండి. యామిని యామిని ఏం చేస్తున్నా? ఆ గన్ దించు. దించు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ముందా గన్ దించు. నీకే చెప్పేది మేడం, ప్లీజ్. మీరు అలా చేయకూడదు. అటెంప్ట్ మర్డర్ కింద మీ మీద ఇంకో కేసు ఫైల్ అవుతుంది.